ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 29/11/24. मीठे बच्चे, यदि शिव बाबा का कदर है तो उसकी श्रीमत पर चलते रहो. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శివ బాబా పైన గౌరవం ఉండేదైతే వాళ్ళొక శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉండండి. శ్రీమత్ పర్ చల్నా మానా బాబా కా కదర్ కర్నా. శ్రీమత అనుసారంగా నడిచేది అంటే బాబాకి విలువ ఉంచేది. ప్రశ్న, బచ్చే బాప్ సే భీ బడే జాదూగర్ హై కేసే. పిల్లలు తండ్రికిన పెద్ద జాదూగర్ అయినారు, ఎలాగా? జవాబు, ऊंचते ऊंच बाप को अपना बच्चा बना देना, तन मन धन से बाप को वारिस बनाकर वारी जाना, ये बच्चों की जादूगरी है. ఉన్నతమైన తండ్రిని తన సంతానంగా చేసుకునేది, తను మనసు ధనం ఇంకా బాబాని తన వారిసులుగా చేసుకునేది, ఇది పిల్లలొక జాదూ అయింది. जो अभी भगवान को वारिस बनाते वो 21 जन्म के लिए वर्षे की अधिकारी बने. ఎవరు ఇప్పుడు భగవంతుణ్ణి వారిసులుగా చేసుకుంటారో వాళ్ళు 21 జన్మానికి ఆస్తికి అధికారులైతారు. రెండో ప్రశ్న, ట్రిబ్యునల్ కిన్ బచ్చోं के लिए बैठती है. ట్రిబ్యునల్ అంటే ధర్మరాజపురి ఎవరి కోసం కూర్చుంటుంది? जवाब, जो दान किए हुए चीज को वापस लेने का संकल्प करते हैं, माया के वश हो डिसर्विस करते, उनके लिए ट्रिब्यूनल बैठती है. ఎవరు దానం ఇచ్చిన వస్తువుల్ని మళ్ళా వాపస్ తీసుకుంటారో, సంకల్పాన్ని చేస్తారో, మాయాకి వశీభూతులైతారు, డిస్సర్వీస్ చేస్తారు, అటువంటి వాళ్ళ కోసం ట్రిబ్యునల్ అంటే ధర్మరాజపురి కూర్చుంటుంది. ఓం శాంతి. रूहानी विचित्र बाप बैठ विचित्र बच्चों को समझाते, अर्थात दूर देश का रहने वाला जिसको परम पिता परमात्मा कहा जाता है. ఆత్మిక విచిత్ర తండ్రి కూర్చొని విచిత్ర పిల్లలకి చెప్తున్నారు. అంటే దూర దేశంలో ఉండేవాళ్ళు ఎవరికి పరంపిత పరమాత్మ అంటాము. बहुत बहुत दूर देश से आकर इस शरीर द्वारा तुमको पढ़ाते. अब जो पढ़ते हैं वह पढ़ाने वाले के साथ योग तो ऑटोमेटिक रखते हैं. దూర దూర దేశం ఇంకా ఈ దేహం ద్వారా వచ్చి చదువుపిస్తున్నారు. ఎవరు చదువుకుంటారు, చదువుపిస్తారు, వాళ్ళతో బుద్ధి యోగం ఆటోమేటిక్గా ఉంటుంది కదా. कहना नहीं पड़ता ये बच्चों टीचर से योग रखो व उनको याद करो नहीं. यहाँ बाबा कहते ये रूहानी बच्चों ये तुम्हारा बाप भी है, टीचर भी है, गुरु भी है, इनके साथ योग रखो, अर्थात बाबा को याद करो. చెప్పే అవసరం పడదు పిల్లలారా, టీచర్తో బుద్ధి యోగాన్ని ఉంచండి, వాళ్ళని గుర్తు చేసుకోండి. లేదు, ఇక్కడ బాబా అంటారు, ఆత్మిక పిల్లలారా వీళ్ళే మీకు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువుగా కూడా ఉన్నారు. వాళ్ళతో యోగాన్ని ఉంచండి అంటే తండ్రిని స్మృతి చేయండి. वो है विचित्र बाबा, तुम घड़ी घड़ी उनको भूल जाते हो, इसलिए कहना पड़ता है पढ़ाने वाले को याद करने से तुम्हारे पाप भस्म हो जाए. మీరు గడి గడి మర్చిపోతుంటారు, అందుకే చెప్పాల్సి పడుతుంది. చదువుపించే వాళ్ళని స్మృతి చేయండి, దాని నుండి మీ పాపాలు భస్మమైతుంది. ये ला नहीं कहता जो टीचर कहे मेरे को देखो हमें तो बड़ा फायदा है. बाप कहते सिर्फ मुझे याद करो. ఈ నియమం చెప్పదు, టీచర్ అంటారు నన్నే చూడండి, దీంట్లో మీకు చాలా లాభం ఉంది. బాబా అంటున్నారు నన్ను స్మృతి చేయండి. इस याद के बल से ही तुम्हारे पाप करते हैं, इसको कहा जाता याद की यात्रा. अब रूहानी विचित्र बाप बच्चों को दे.
ఈ స్మృతి అనే బలం ద్వారా మీ పాపాలు నశిస్తుంది. దీనికి అంటుంటారు స్మృతి యాత్ర అని. ఇప్పుడు ఆత్మిక విచిత్రమైన తండ్రి పిల్లల్ని చూస్తున్నారు కదా. बच्चे भी अपने को आत्मा समझ विचित्र बाबा को ही याद करते, तुम तो गड़ी गड़ी शरीर में आते हो. పిల్లలు కూడా తనకు తాను ఆత్మ అని గుర్తుంచుకొని విచిత్రమైన తండ్రిని స్మృతి చేస్తారు. మీరు గడి గడి శరీరంలో వస్తారు కదా. मैं तो सारा कल्प शरीर में आता नहीं हूँ, सिर्फ इस संगम पर ही बहुत दूर देश से आता हूँ तुम बच्चों को पढ़ाने की. నేనైతే మొత్త కల్పము ఈ శరీరంలో రాను, ఈ సంగమ యుగంలో దూరదేశం ఇంకా వస్తాను పిల్లలకి చదువుపించేదానికి. ये अच्छी रीति याद करना, बाबा हमारा बाप टीचर सद्गुरु है. విచిత్ర, దీన్ని మంచిగా స్మృతి ఉంచుకోండి. బాబా మనకి తండ్రి, టీచర్, సద్గురు అయినారు, విచిత్రంగా ఉన్నారు. उनको अपना शरीर नहीं है, सिर्फ आते कैसे हैं कहते हैं मुझे प्रकृति का मुख का आधार लेना पड़ता, मैं तो विचित्र हूँ. వాడికి తన శరీరం లేదు, వాటి ఎలా వచ్చేది అంటుంటారు. నేను ఈ ప్రకృతి అనే నోరుని ఆధారంగా తీసుకుంటాను. నేనైతే విచిత్రంగా ఉన్నాను కదా. तुम सभी चित्र वाले हो, मुझे रथ तो चाहिए जरूर, घोड़े गाड़ी में तो नहीं आएंगे ना. మీరందరూ కూడా చిత్రకారులు, అంటే దేహం ఉంది కదా. నాకి రథము ఖచ్చితంగా కావాలి, గుర్రాలొక రథాన్ని తీసుకోలేను కదా. बाबा कहते मैं इस तन में प्रवेश करता हूँ, जो नंबर 1 है वही फिर नंबर लास्ट बनते हैं. బాబా అంటున్నారు, నేను ఈ దేహంలో ప్రవేశిస్తాను, ఎవరు నంబర్ 1గా ఉన్నారో వాళ్ళే తర్వాత లాస్ట్ నంబర్గా అవుతారు. जो सतो प्रधान थे वही तमो प्रधान बने, तो उन्हों को ही फिर सतो प्रधान बनाने के लिए बाबा पढ़ाते हैं, समझाते हैं इस रावण राज्य में 5 विकारों पर जीत पाकर जगत जीत तुम बच्चों को बनना है. ఎవరు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు వాళ్ళే తమో ప్రధానంగా అయినారు. వాళ్ళకి మళ్ళా నేను సతో ప్రధానంగా చేసేదానికి చదువుపిస్తూ ఉన్నాను. చెప్తున్నారు, ఈ రావణ రాజ్యంలో 5 వికారాలపైన విజయాన్ని పొంది విశ్వాన్ని గెలిసేది మీరు పిల్లలే కదా. बच्चों ये याद रखना कि हमको विचित्र बाबा पढ़ाते, बाबा को याद नहीं करेंगे तो పాప భస్సం कैसे होंगे. పిల్లలారా దీన్ని గుర్తుంచుకోండి, నేను విచిత్రమైన తండ్రి చదువుపిస్తున్నాను. నన్ను మీరు గుర్తు చేసుకోలేదు అంటే పాపాలు ఎలా భస్మమవుతాయి. ये बातें भी सिर्फ अभी संगम पर ही सुनते हो, एक बार जो कुछ होता फिर कल्प बाद वही रिपीट होगा. ఈ విషయాలంతా సంగమ యుగంలోనే వింటుంటాము. ఒక్కసారి ఏం జరిగిందో కల్పం తర్వాత ఇదే పునరావర్తన జరుగుతూ ఉంటుంది. कितनी अच्छी समझानी है, इसमें बहुत विशाल बुद्धि चाहिए, ये कोई साधु संत आदि का सत्संग नहीं है. ఎంత మంచిగా చెప్తున్నారు, దీంట్లో చాలా విశాలమైన బుద్ధి ఉన్నది. ఇక్కడ ఎటువంటి సాధు సంతలొక సత్సంగం అయితే కాదు కదా. उनको बाबा कहते हो तो बच्चे भी कहते हो, तुम जानते हो ये हमारा बाप भी है, बच्चा भी है. हम सब कुछ इस बच्चे को वर्षा देकर और बाप से 21 जन्म के लिए वर्षा लेते. వాళ్ళకి తండ్రి అంటారు, సంతానము అంటుంటారు. తెలుసు వాళ్ళు మనకి తండ్రి కూడా సంతానం కూడా. అన్ని ఈ సంతానానికి ఇచ్చి వారసులుగా చేసుకొని తర్వాత బాబా నుండి 21 జన్మానికి వారసత్వాన్ని తీసుకుంటాము. खिचड़ा पट्टी सब देकर बाबा से हम विश्व की बादशाही लेते,
कहते हैं बाबा हमने भक्ति मार्ग में कहा था कि जब आप आएंगे तो हम वारी जाएंगे. కచడా పట్టి అన్నీ కూడా బాబాకి ఇచ్చేసి మనం విశ్వముఖ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాం. అంటుంటాము, బాబా మేము భక్తి మార్గంలో అంటుండేవాళ్ళు, మీరొస్తే మేము మీ పైన బలి ఇద్దాము. हम आप पर तन मन धन सहित वारी जाएंगे. लौकिक बाप भी बच्चे पर वारी जाते हैं ना. మేము మీ పైన తను మనస్సు ధనం సహితంగా బలి అవుతాం. లౌకిక తండ్రి కూడా సంతానం పైన బలి అవుతుంటారు కదా. तो यहाँ तुमको ये कैसा विचित्र बाप मिला है, उसको याद करो तो तुम्हारे पाप भस्म हो और अपने घर चले जाएंगे. कितनी लंबी मुसाफिरी है. అంటే మీరు ఇక్కడ విచిత్రమైన తండ్రి దొరికినారు, వాళ్ళని స్మృతి చేయండి, మీ పాపాలు నశిస్తుంది, మీరు ఇంటికి వెళ్తారు. ఎంత మంచి పెద్ద యాత్ర కదా. बाप आते देखो कहाँ है पुराने रावण राज्य में. कहते हैं मेरे तकदीर में पावन शरीर मिलता है नहीं. బాబా వస్తారు చూడండి ఎక్కడ, ఈ పాత రావణ రాజ్యంలో. చెప్తారు, నా ఒక అదృష్టంలో పావనమైన శరీరం అయితే దొరకదు. पतितों को पावन बनाने कैसे आओ, हमको पतित दुनिया में ही आकर सबको पावन बनाना पड़ता. పతితుల్ని పావనంగా చేసేకి ఎలా వచ్చేది? ఈ పతిత ప్రపంచంలో వచ్చి అందరినీ పావనంగా తయారు చేయాల్సి పడుతుంది. तो ऐसे टीचर का कदर भी रखना चाहिए. बहुत है जो कदर जानते ही नहीं. ఇటువంటి టీచర్ విలువ కూడా మనం ఉంచాలి. అయితే ఎక్కువ మందికి విలువే ఎలా ఉంచాలి అని తెలియదు. ये भी ड्रामा में होना ही है. రాజధాని में तो सब चाहिए ना. नंबर 1 ఇది కూడా డ్రామాలా జరగాల్సినదే. రాజధానిలా అందరూ కావాలి కదా. नंबर 1 तो सब प्रकार के यहाँ ही बनते. कम दर्जा पाने वाले का ये हाल होगा. ना पढ़ेंगे ना बाबा की याद में रहेंगे. అన్ని రకాలు ఇక్కడే తయారు కావాలి కదా. తక్కువ పదవి పొందేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకోలేదు అంటే బాబాని స్మృతి చేయలేరు కదా. ये बहुत ही विचित्र बाप है. इनकी चलन भी अलौकिक है. इनका पाठ और कोई को मिल ना सके. వీళ్ళు చాలా విచిత్రమైన తండ్రి. వాళ్ళొక నడత అలౌకికంగా ఉంది. వాళ్ళ పార్టు వేరే వాళ్ళతో మనము పోలించలేము. ये बाप आकर तुमको कितना ऊंच पढ़ाई पढ़ाते तो उसका कदर भी रखना चाहिए. उनके श्रीमत पर चलना चाहिए. బాబా వచ్చి ఎంత ఉన్నతమైన చదివిస్తారు, వాళ్ళ ఒక విలువ మనం ఉంచాలి. వాళ్ళ శ్రీమత అనుసారంగా నడుస్తూ ఉండాలి. परंतु माया घड़ी घड़ी बुला देती. माया इतनी जबरदस्त है जो अच्छे अच्छे बच्चों को गिरा देती. అయితే మాయ గడి గడి మర్చిపోయేలాగా చేస్తుంది. మాయ ఎంత జబర్దస్త్ అంటే మంచి మంచి పిల్లల్ని కూడా పడేస్తుంటుంది. बाप कितना धनवान बनाते परंतु माया एकदम माता मोड़ लेती. माया से बचना है तो बाबा को जरूर याद करना. తండ్రి ఎంత ధనవంతంగా చేస్తారు, అయితే మాయ ఏకదం మకాన్ని తిప్పేస్తుంది. మాయని ఇంకా మనం బచా కావాలి అంటే ఖచ్చితంగా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. बहुत अच्छे बच्चे हैं जो बाबा का बनकर फिर माया के बन जाते. बात मत पूछो, पक्के ट्रेटर बन जाते हैं. माया एकदम नाक से पकड़ लेती है. మంచి పిల్లలు బాబా పిల్లలుగా ఉంటూ తర్వాత మాయాకి పిల్లలుగా తయారవుతారు. ఇంకా మాటే అడగద్దండి, పక్కా టేటర్గా తయారైపోతారు. మాయా ఏకదం ముక్కు పట్టుకొని పడేస్తుంటుంది.
अक्षर भी है ना गज को ग्राह ने काया परंतु इसका अर्थ कोई नहीं समझता. అక్షరాలు కూడా ఉంది కదా, ఈ వేనుగని మొసడ తినేసింది అంట. అయితే దీని ఒక అర్థం కూడా కొందరికి అర్థం కాదు. बाप हर बात अच्छी रीति समझाते, कई बच्चे समझते भी हैं परंतु नंबरवार पुरुषार्थ अनुसार. బాబా ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా చెప్తారు. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు, అయితే నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా. कोई को तो जरा भी धारणा नहीं होती बहुत ऊंची पढ़ाई है ना. కొంతమందికి అయితే కొద్దిగా కూడా ధారణ కాదు, ఉన్నతమైన చదువు కదా. तो उनकी धारणा कर नहीं सकते. बाबा कहते इनकी तकदीर में राज्य भाग्य नहीं. వాళ్ళకి ధారణ కాదు. బాబా అంటారు వాళ్ళ అదృష్టంలో రాజ్య భాగ్యం లేదు కదా. कोई अक के फूल है, कोई खुशबूदार फूल है, वेराइटी बगीचा है, ऐसे भी तो चाहिए ना. కొంతమంది జిల్లెడు పువ్వు అయితే కొన్ని పుష్పాలు చాలా సుగంధంగా ఉంటాయి. వెరైటీ తోట కదా, అందరూ అవసరమే కదా. राजधानी में तुमको नौकर चाकर भी मिलेंगे, नहीं तो नौकर चाकर कहाँ से मिलेंगे. राजा ही यहाँ ही बनती है. రాజధానిలో పని వాళ్ళు కూడా కావాలి కదా, లేదు అంటే పని వాళ్ళు ఎక్కడి ఇంకా దొరుకుతారు. రాజధాని ఇక్కడే తయారు కావాలి కదా. नौकर चाकर चंडाल आदि सब मिलेंगे, ये राजधानी स्थापन हो रही है. వండర్ है. పని చేసేవాళ్ళు అన్ని రకాలుగా ఉండేవాళ్ళు ఇక్కడే దొరుకుతారు. రాజధాని స్థాపన అవుతాం. ఆశ్చర్యం కదా. बाप तुमको इतना ऊंच बनाते तो ऐसे बाबा को याद करते, प्रेम के आंसू बहने चाहिए. బాబా ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అంటే ఇటువంటి తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమంతో కన్నీళ్లు కూడా బయటికి రావాలి. तुम माला के दाने बनते हो, कहते हैं बाबा आप कितने विचित्र हो, कैसे आकर हम पतितों को आप पावन बनाने उनके लिए पढ़ाते. మీరు మాలకి పూసగా తయారైతున్నారు అంటుంటారు. బాబా మీరెంత విచిత్రమో, ఎలాగ మీరొచ్చి పతితుల్ని మమ్మల్ని పావనంగా తయారు చేసేకి చదువుపిస్తున్నారు కదా. भक्ति मार्ग में बल शिव की पूजा करते परंतु समझते थोड़े ही कि ये पतित पावन है, फिर भी पुकारते रहते ये पतित पावन आओ आकर हमको गुलगुल देवी देवता बनाओ. భక్తి మార్గంలో శివుని ఒక పూజ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఇలాగ అనుకోరు కదా, వీళ్ళే పతిత పావనులు ఉంటారు. అలాగా గుర్తుంటే తెలిసింటే మన ఎందుకు పిలుస్తారు, ఏ పతిత పావన రాండి అని. వచ్చి మమ్మల్ని పుష్పాలుగా దేవీ దేవతలుగా చేయండి. बच्चों के फरमान को बाबा मानते और जब आते तो कहते बच्चे पवित्र बनो, इस पर ही हंगामा होते. పిల్లల ఒక ఆజ్ఞని బాబా ఒప్పుకుంటారు. ఎప్పుడు వస్తారో అంటారు పిల్లలారా పవిత్రంగా కాండి. ఈ విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతుంటాయి కదా. बाप वंडरफुल है ना, बच्चों को कहते मुझे याद करो, पाप करते हैं. बाप जानते हम आत्माओं से बातें करते. తండ్రి వండర్ఫుల్గా ఉన్నారు. పిల్లలకి అంటుంటారు నన్ను స్మృతి చేయండి, అప్పుడు పాపాలు నశిస్తుంది. బాబా తెలుసు మన ఆత్మలతో బాబా మాట్లాడుతుంటారు కదా. सब कुछ आत्मा ही करते, विकर्म आत्मा ही करते, आत्मा ही शरीर ద్వారా పోతే. అన్నీ చేసేది ఆత్మనే, వికర్మాలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మ దేహం ద్వారా అనుభవిస్తుంది. तुम्हारे लिए तो ट्रिब्यूनल बैठते, काश उन बच्चों के लिए जो सर्विस लायक बनकर फिर ट्रेटर बन जाते हैं. మీకోసమే ట్రిబ్యునల్ అంటే ధర్మరాజపురి తయారవుతుంది.
ముఖ్యంగా అటువంటి పిల్లలు ఎవరు సర్వీస్ లాయిక్గా ఉంటూ మళ్ళా ట్రైటర్ అయిపోతారు, అంటే వదిలేసి వెళ్ళిపోతారు. ये तो बाबा जानते कैसे माया हक कर लेते, बाबा हमने हार का लिया, काला मुंह कर लिया, आप क्षमा करो. ఇదైతే బాబాకు తెలుసు ఎలాగ మాయ మింగేస్తుంటుంది. బాబా మేము ఓడిపోయినాము, మకము నల్లగా అయిపోయింది, మమ్మల్ని క్షమించు అని అంటుంటారు. आप गिरा और माया का बना फिर क्षमा खाई के उन लोगों को तो फिर बहुत बहुत मेहनत करनी पड़ती है, बहुत है जो माया से हार खा लेते. ఇప్పుడైతే పడిపోయినారు, మాయా పిల్లలుగా అయిపోయినారు, మళ్ళీ ఏం క్షమించేది? వాళ్ళకైతే చాలా ఎక్కువ శ్రమ చేయాల్సి పడుతుంది. ఎంతో మంది మాయతో ఓడిపోతుంటారు. बाबा कहते यहाँ बाप पास दान देकर जाते हो फिर वापस नहीं लेना, नहीं तो खलास हो जाएंगे. హరిశ్చంద్ర కా మిసాల్ హేనా. బాబా అంటున్నారు ఇక్కడ తండ్రి ముందు ఏం దానం ఇచ్చినారు మళ్ళా వాపస్ తీసుకోవద్దండి, లేదు అంటే సమాప్తి అయిపోతారు. హరిశ్చంద్రుని ఒక ఉదాహరణ ఉంది కదా. दान देकर फिर बहुत खबरदार रहना, फिर ले लिया तो 100 गुना दंड पड़ जाता, फिर बहुत हल्का पद पा देंगे. దానం ఇచ్చినప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపస్ తీసుకున్నారు అంటే 100 పనిష్మెంట్ దొరుకుతుంది, చాలా తేలిగ్గా ఉండే పదవి కూడా దొరుకుతుంది. बच्चे जानते ये राजधानी स्थापन हो रही है और जो धर्म स्थापन करते हैं उन्हें कि पहले राजाई नहीं चलती. పిల్లలకు అర్థమైంది ఇక్కడ రాజధాని స్థాపన అవుతా ఉంది. వేరే పితలు ధర్మాన్ని స్థాపన చేసినప్పుడు ముందైతే రాజ్యం జరగదు కదా. राजाई तो तब हो जब 50-60 करोड़ हो तब लश्कर बने, शुरू में तो आते ही है 1-2 फिर वृद्धि को पाते हैं. 50-60 కోట్ల మంది అయినప్పుడే రాజ్యం అనేది పెద్దగా జరుగుతుంది. ఆరంభంలో అయితే ఒకరిద్దరే వస్తారు, తర్వాత అది వృద్ధి చెందుతూ ఉంటుంది. तुम जानते हो क्राइस्ट भी कोई वेश में आएंगे बेगर रूप में, पहला नंबर वाला ये जरूर लास्ट नंबर में होगा. మీకు కూడా అర్థమైండొచ్చు, క్రైస్తుడు కూడా ఏదో ఒక వేషంలో వస్తారు. బెగ్గర్ రూపంలో ఫస్ట్ నంబర్లో వస్తారు, తర్వాత లాస్ట్ నంబర్లో కూడా వస్తారు. क्रिश्चियन लोग जट कहते बरोबर क्राइस्ट इस समय बेगर रूप में है, समझते हैं पुनर्जन्म तो लेना है ना. క్రిస్టియన్స్ కూడా అర్థం చేసుకుంటారు, అంటారు క్రైస్తుడు ఈ సమయంలో బెగ్గర్ రూపంలో ఉన్నారు, అంటే సాధారణంగా ఉన్నారు అంటారు. పునర్జన్మంలో అయితే రావాలి కదా. तमो प्रधान तो जरूर हर एक को बनना है, इस समय सारी दुनिया तमो प्रधान जड़ जड़ीबूत है. తమో ప్రధానమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కావాల్సిందే. ఈ సమయంలో మొత్తం ప్రపంచమే తమో ప్రధానము శీతల అవస్థలో ఉంది కదా. इस पुरानी दुनिया का विनाश जरूर होना है, क्रिश्चियन लोग भी कहेंगे क्राइस्ट से 3000 वर्ष पहले हेवन था, ये जरूर अब होगा. ఈ పాత ప్రపంచముఖ వినాశనము ఖచ్చితంగా కావాల్సినది. క్రిస్టియన్స్ కూడా అంటుంటారు క్రైస్ట్ ముందు 3 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది, మళ్ళా ఇప్పుడు కావాల్సిందే. परंतु ये बातें समझावे कौन? बाबा कहते अभी वो अवस्था बच्चों की कहाँ है. అయితే ఈ అన్ని విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు? బాబా అంటుంటారు ఆ ఒక స్థితి పిల్లలకి ఎక్కడుంది? घड़ी घड़ी लिखते हम योग में नहीं रह सकते, बच्चे की एक्टिविटी से समझ जाते. घड़ी घड़ी అంటుంటారు మాకి యోగం కుదరదు అని. పిల్లలు ఒక యాక్టివిటీని ఇంకా అర్థం చేసుకుంటారు. बाबा को समाचार देने से भी डरते हैं, बाप तो बच्चों को कितना प्यार करते. తండ్రికి సమాచారం ఇచ్చే దాంట్లో కూడా భయపడుతుంటారు.
తండ్రికైతే పిల్లలపైన ఎంత ప్రేమ ఉంటుంది కదా. प्यार से नमस्कार करते बच्चों में तो अहंकार है ना. ప్రేమంతో నమస్కారం చేస్తారు, పిల్లలకైతే అహంకారం ఉంది కదా. अच्छे अच्छे बच्चों को माया बुला देती बाबा समझ सकते कहते हैं मैं नॉलेजफुल हूँ. మంచి మంచి పిల్లలకి మాయ మర్చేలాగా చేస్తుంది. బాబా అంటారు నేనైతే జ్ఞానవంతుడు కదా. जानी जाननहार का मतलब ये नहीं मैं सबके अंदर को जानता हूँ. मैं आया हूँ पढ़ाने की. తెలిసిండేవాళ్ళు అనే అర్థం అది కాదు. నేను అందరూ ఒక ఆంతర్యంలో ఉండేదాన్ని, చూసేదానికి. నేను వచ్చేదే చదువుపిచ్చేదానికి. मैं किसको रीड नहीं करता तो ये साकार भी रीड नहीं करता. इनको सब कुछ भूलना है. रीड फिर क्या करेंगे. నేను అందరూ ఒక మనోతత్వాన్ని చదువును, ఈ సాకారం కూడా చదువుదు. వీళ్ళు కూడా అన్నీ మర్చిపోతారు. ఎందుకు చదవాలి అంటే అందరూ ఒక మనసులో ఉండేది ఎందుకు తెలుసుకోవాలి. तुम यहाँ आते ही हो पढ़ने, भक्ति मार्ग अलग है. ये भी गिरने का उपाय चाहिए ना. మీరు ఇక్కడ వస్తారు చదివేదానికి, భక్తి మార్గం కూడా వేరేనే. ఇది కూడా కింద పడేదానికి ఉపాయం అయితే కావాలి కదా. इन बातों से तुम गिरते हो, ये ड्रामा के खेल बना है. भक्ति मार्ग के शास्त्र पढ़ते पढ़ते तुम नीचे उतरते तमो प्रधान बने. ఈ ఒక విషయాలతో మీరు పడిపోతుంటారు. డ్రామా ఒక ఆట ఇలాగే తయారైంది. భక్తి మార్గం ఒక శాస్త్రాలు చదువుకుంటూ మీరు కింద పడుతూ తమో ప్రధానంగా తయారవుతారు. अभी तुमको इस चीची दुनिया में बिल्कुल रहना नहीं. कलयुग से फिर सतयुग आना ही है. अभी है ये संगम युग. ఇప్పుడు మీరు ఈ కల్మషమైన ప్రపంచంలో అయితే ఉండే అవసరమే లేదు. కలియుగం ఇంకా తర్వాత సత్యుగంలో రావాల్సిందేది. ఇదేంది సంగమ యుగము. ये सब बातें धारण करनी है, बाबा ही समझाते. बाकी तो सारी दुनिया की बुद्धि पर गॉडरेज का ताला लगा है. ఈ అన్ని విషయాలు ధారణ చేయాలి. బాబా చెప్తున్నారు బాకీ కొద్దిగా సమయం ఉంది. మొత్తం ప్రపంచం ఒక బుద్ధికి గోద్రేజ్ ఒక తాళము పడిపోయింది కదా. तुम समझते हो ये दैवी गुण वाले थे, वही फिर असुरी गुण वाले बने. बाप समझाते अब भक्ति मार्ग की बातें सब कुछ भूल जाओ. మీరు అనుకుంటుంటారు ఈ దైవీ గుణం వాళ్ళు ఇప్పుడు అసురీ గుణంగా తయారైనారు. బాబా చెప్తారు భక్తి మార్గంలో మీరన్నీ మర్చిపోయినారు కదా. आप मैं जो सुनाता हूँ वो सुनो, ईयर नो ही विल. अब मुझ एक बात से सुनो, अभी मैं तुमको तैरने आया हूँ. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది వినండి, చెడు వినికిపోవద్దండి. నేనేం చెప్తానో అది ఒక్కటే వినండి. నేను మిమ్మల్ని పైన తీసుకొని వెళ్ళేకి వచ్చినాను. तुम हो ईश्वरीय संप्रदाय. प्रजापिता ब्रह्मा के मुख कमल से तुम पैदा होते हो ना. इतने सब अडॉप्टेड बच्चे हैं. మీరు ఈశ్వరీయ సంప్రదాయం, ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలం ద్వారా జన్మాన్ని తీసుకుంటారు. వీరందరూ కూడా దత్తు పిల్లలైనారు. उनको आदिदेव कहा जाता. महावीर भी कहते तुम बच्चे महावीर हो ना, जो योग बल से माया पर जीत पाते हो. వారికి ఆది దేవుడు అంటారు, మహావీరులు అంటుంటారు. మీరు పిల్లలు మహావీరంగా ఉండాలి, యోగ బలంతో మాయా పైన విజయాన్ని పొందాలి. बाप को कहा जाता ज्ञान सागर. ज्ञान सागर बाप तुमको अविनाशी ज्ञान रत्नों की तालियां भर भर के देते हैं. బాబా అంటుంటారు నేను జ్ఞాన సాగరుడు. జ్ఞాన సాగరుడైన తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలొక తట్లు నింపేసి ఇస్తుంటారు.
तुमको माला माल बनाते जो ज्ञान धारण करते वो ऊंच पद पाते, जो धारणा नहीं करते तो जरूर कम पद पाएंगे. మిమ్మల్ని సంపన్నంగా చేస్తారు, అంటే మాలామాలగా చేస్తారు. ఎవరు జ్ఞాన ధారణ చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి పొందుతారు. ఎవరు ధారణ చేయరో ఖచ్చితంగా తక్కువ పదవి తీసుకుంటారు కదా. बाप से तुम करुण का खजाना पाते हो, अल्लाह औलद्दीन की कथा है. तुम जानते हो वहां हमको कोई अप्राप्ति वस्तु नहीं रहती. తండ్రి నుండి మీరు అనంతమైన ఖజానా పొందుకుంటారు. అల్లా ఔలద్దీన్ ఒక కథ కూడా ఉంది. మీకే తెలుసు అక్కడ మనము అప్రాప్తి అనే వస్తువు లాకుండా ఉంటాము. 21 जन्म के लिए वर्षा बाबा देते, బేహద్ కా బా బేహద్ కా వర్షా దేతే. 21 జన్మాది కొరకు వారసత్వం తండ్రే ఇస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. हद का वर्षा मिलते हुए भी बेहद के बाबा को याद जरूर करते. ये परमात्मा रहम करो, कृपा करो, ये किसको पता थोड़े ही है कि वो क्या देने वाला है. హద్దు ఆస్తి ఉంటే కూడా అనంతమైన తండ్రిని గుర్తు చేసుకుంటుంటారు. ఏ పరమాత్మ కృప చేయండి, దయ చూపించండి. ఇది ఎవరికి గుర్తుండదు, ఎలాగిస్తారు? अभी तुम समझते बाबा तो हमको विश्व का मालिक बनाते. चित्रों में भी ब्रह्मा द्वारा स्थापना, ब्रह्मा सामने बैठा है साधारण. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, బాబా మనకి విశ్వానికి మాలికలుగా చేస్తారు. చిత్రాల్లో కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రహ్మ సమ్ముఖంలా సాధారణంగా కూర్చొని ఉన్నారు కదా. स्थापना करेंगे तो जरूर उनको ही बनाएंगे ना. बाप कितना अच्छी रीति समझाते. స్థాపన చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళనే తయారు చేస్తారు కదా. బాబా ఎంత మంచిగా అర్థం చేపిస్తున్నారు. तुम पूरा समझा नहीं सकते हो. भक्ति मार्ग में शंकर के आगे जाकर कहते हैं बर लो दो चोली. మీరు సంపూర్ణంగా చెప్పలేరు. భక్తి మార్గంలో శంకరుని ముందు వెళ్ళి అంటుంటారు, నా ఒడిలో నింపండి. ఆత్మ బోల్తీ హే హమ్ కంగాల్ హే, హమారీ జోలి బరో హమ్కో ఐసా బనా. ఆత్మ చెప్తుందంట, మేము నిరుపేదలుగా ఉన్నాము, మా ఒడిలో నింపండి, మేము ఇలాగున్నాము, ఇలాగ చెయ్యండి. అభి తుమ్ జోలి బర్నే ఆయే హో కేతే హమ్ తో నర్సి నారాయణ్ బన్నా చాతే. ఇప్పుడు మీరు వడలు నింపుకొని వచ్చినారు అంటారు, మేము నర నుండి నారాయణగా అయ్యేకి వచ్చినాము. ये पढ़ाई ही नर से नारायण बनने की है. पुरानी दुनिया में आने की दिल किसकी होंगी, परंतु नई दुनिया में सब नहीं आएंगे. ఈ చదువే అయింది నర నుండి నారాయణగా అయ్యేదానికి. పాత ప్రపంచంలో వచ్చేదానికి ఎవరికి ఇష్టం ఉంటుంది? అలాగని కొత్త ప్రపంచంలో అందరూ రాలేరు కదా. कोई 50% पुराने में आएंगे, कुछ कम में पढ़ेंगे. थोड़ा भी किसको मैसेज देते होंगे तो तुम स्वर्ग के मालिक जरूर बनो. కొందరు 25% పాత ప్రపంచంలో వస్తారు, కొంతమంది ఇంకా తక్కువగా వస్తారు. ఎవరికి మీరు సందేశాన్ని ఇస్తారో వాళ్ళైతే స్వర్గానికి ఖచ్చితంగా మాలికలవుతారు. अभी नरक के मालिक भी सब है ना. राजा रानी प्रजा सब नरक के मालिक है. वहां थे डबल सिरताज, अभी वो है नहीं. ఇప్పుడు కూడా నరకానికి మాలికలుగా అందరూ ఉన్నారు కదా. రాజా రాణి ప్రజలు అందరూ నరకానికి మాలికలు కదా. అక్కడ డబల్ కిరీటధారిగా ఉంటారు, ఇక్కడైతే లేదు. आजकल तो धर्म आदि को कोई मानते नहीं. देवी देवता धर्म ही खत्म हो गया. ఈ రోజుల్లో అయితే ధర్మాన్ని ఎవరు ఒప్పుకోరు. దేవి దేవత ధర్మం అయితే సమాప్తి అయిపోయింది.
गाया जाता रिलीजन इज माइट, धर्म को ना मानने कारण ताकत नहीं रहती। बाबा समझाते मीठे मीठे बच्चों तुम ही पूज्य से पुजारी बनते। గాయనం కూడా ఉంది, ధర్మంలో శక్తి ఉంది అంట. ధర్మంలో శక్తి ఉంది, అయితే ఒప్పుకోలేదు అంటే శక్తి ఉండదు కదా. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, మీరే పూజ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారి అయినారు. 84 जन्म लेते हो, हम सो ब्राह्मण सो देवता फिर हम सो क्षत्रिय बुद्धि में ये सारा चक्र आता है. 84 జన్మాలు తీసుకుంటారు. మనమే బ్రాహ్మణులు, తర్వాత దేవతలు, మళ్ళా మనమే క్షత్రియుల బుద్ధి వస్తాం. మొత్తం కాలచక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ये 84 का चक्र हम लगाते ही रहते, अब फिर वापस घर जाना है, పతిత్ కోయి జానా సకే. ఈ 84 జన్మాలు ఒక చక్రాన్ని తిరుగుతూ ఉంటాం, వాపసు ఇంటికి వెళ్ళాలి. పతితులైతే వెళ్ళలేరు కదా. आत्मा ही पति तत्वा पावन बनती, सोने में काट पड़ी है, जवर में नहीं पड़ती, ये है ज्ञान अग्नि जिससे सारी कार निकाल तुम पक्का सोना बन जाएंगे, फिर जवर भी तुमको अच्छा मिलता है. ఆత్మనే పతితలుగా తర్వాత పావనంగా అవుతుంది, బంగారులో తుక్కు పడినట్ల. జ్ఞాన అగ్ని ద్వారా తుక్కు వెళ్ళిపోతుంది, పక్కా బంగారుగా అవుతుంది. అయితే బంగారుని మనము ఉంగరాలుగా వస్తువుల్లాగా తయారు చేస్తాం కదా. బంగారు మంచిగా ఉంటే అది కూడా మంచిగా ఉంటాయి, అంటే ఆభరణాలు మంచిగా దొరుకుతాయి. అవి ఆత్మ పతి తైతో పావన్ కే ఆగే నమన్ కర్తే కర్తీ తో సబ్ కుచ్ ఆత్మా హై. ఆత్మ పతితలుగా ఉండే కారణము పావనంగా ఉండే వాళ్ళ ముందు నమస్కారం చేస్తుంది, చేసేదైతే ఆత్మనే కదా. आप बाप समझाते बच्चे सिर्फ मामे कम याद करो तो बेड़ा पार हो जाए, పవిత్ర मन పవిత్ర దునియా మే చలే జాయ్. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలారా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, అప్పుడు తీరానికి చేరుకుంటారు. పావనంగా అయినప్పుడు పావనమైన ప్రపంచానికి వెళ్ళిపోతాం కదా. आप जो जितना पुरुषार्थ करेंगे सबको यही परिचय देते रहो, वो है हद का बाप, ये है बेहद का. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అందరూ వాళ్ళ పరిచయాన్ని ఇస్తూ ఉండండి. వాళ్ళు హద్దు తండ్రి అయితే వీళ్ళు అనంతమైన తండ్రి. संगम पर ही बाप आते स्वर्ग का वर्षा देने, तो ऐसे बाबा को याद करना पड़ेगा. సంగమ యుగంలోనే తండ్రి వస్తారు స్వర్గం ఒక వారసత్వాన్ని ఇచ్చే, అంటే తండ్రి ఒక స్మృతి కూడా చెయ్యాలి కదా. टीचर को कब स्टूडेंट बोलते हैं क्या, परंतु यहाँ माया बुला देती, बड़ा खबरदार रहना, युद्ध का मैदान है. టీచర్ని స్టూడెంట్ ఎప్పుడైనా మర్చిపోతారా? ఇక్కడైతే మాయ మర్చిపోయేలాగా చేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, యుద్ధ మైదానం కదా. बाबा कहते अब विकार में मत जाओ, गंदे नहीं बनो, अब तो स्वर्ग में चलना है. బాబా అంటుంటారు, ఇప్పుడు వికారంగా వెళ్ళొద్దండి, కల్మషం కావద్దండి, ఇప్పుడైతే స్వర్గానికి వెళ్ళాలి కదా. పవిత్ర बनकर ही पवित्र दुनिया के मालिक बनेंगे, तुमको विश्व की बादशाही देता हूं. పవిత్రంగా అయితూ పవిత్రమైన ప్రపంచానికి మాలికలు కావాలి, నేను మీకు విశ్వానికి బాదషత్వాన్ని అంటే రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. కమ్ బాత్ హై క్యా, సిర్ ఏ జనం పవిత్రం, తక్కువ విషయమా, ఒక్క జన్మము పవిత్రంగా ఉంది. ఆ పవిత్ర నహీ బనేంగే తో నీచే గిర్ జాయేంగే, టెంప్టేషన్ బహుత్ హై. ఇప్పుడు మీరు పవిత్రంగా కాలేదు అంటే కింద పడిపోతారు, ఆకర్షణ అయితే ఎక్కువనే ఉంది. काम पर जीत पाने से तुम जगत जीत बनेंगे, तुम साफ कहते हो परम पिता परमात्मा ही जगत गुरु है,
जो सारे जगत को सद्गति देते हैं. కామ వికారం పైన విజయాన్ని పొందినప్పుడు మనం జగత్తుని ఎలియచ్చు, అంటే మాలికలుగా కావచ్చు. మీరే స్వచ్ఛంగా అంటారు, పరంపిత పరమాత్మ జగద్గురు మొత్తం జగత్తుకి సద్గతి ఇస్తారు. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కొరకు ముఖ్య సారం. ముందు अविनाशी ज्ञान रत्नों से बुद्धि रूपी झोली भरकर माला माल बनना है. किसी भी प्रकार का अहंकार नहीं दिखाना है. అవినాశి జ్ఞాన రత్నాల ద్వారా బుద్ధి అనే ఒడిలో బ్యాగ్ నింపుకొని మనము మాలామాల్ సంపన్నంగా కావాలి. ఎటువంటి అహంకారము మనలా ఉండకూడదు, చూపించకూడదు. రెండోది, सर्विस लायक बनकर फिर कभी ट्रेटर बन डिस सर्विस नहीं करना. సర్వీస్ లాయక్గా అయితూ తర్వాత డిస్ సర్వీస్ చేసి మనం ట్రేటర్ కాకూడదు. दान देने के बाद बहुत बहुत खबरदार रहना, दान दी हुई चीज वापस लेने का संकल्प भी ना आए. దానం ఇచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం ఇచ్చిన వస్తువుని మళ్ళా వాపస్ తీసుకునే సంకల్పం కూడా రాకూడదు. वरदान, डायरेक्ट परमात्मा लाइट के कनेक्शन द्वारा अंधकार को भगाने वाले लाइट हाउस भवा. డైరెక్ట్ పరమాత్మ లైట్ ఒక కనెక్షన్ ద్వారా అంధకారాన్ని తొలగించే వాళ్ళు లైట్ హౌస్ భవ. आप बच्चों के पास डायरेक्ट परमात्मा लाइट का कनेक्शन है. से स्वमान की स्मृति का स्विच डायरेक्ट लाइट से ऑन करो तो लाइट आ जाएगी. మీ పిల్లల దగ్గర డైరెక్ట్ పరమాత్మ లైట్ ఒక కనెక్షన్ ఉంది. స్వమానం ఒక స్మృతి అనే స్విచ్ ఆన్ చేయండి, అప్పుడు లైట్ ఆన్ అవుతుంది. लाइट आ जाएंगी और कितना भी गहरा सूर्य की रोशनी को भी छिपाने वाला बादल हो वो भी भाग जाएगा. అంటే లైట్ వచ్చేస్తుంది, అప్పుడు సూర్యుని దాచేలాగా ఎంతే నల్ల మేఘాలు వస్తే కూడా అవి కూడా పరిగెత్తి వెళ్ళిపోతుంది. इससे स्वयं को लाइट में रहेंगे ही और औरों के लिए भी लाइट हाउस बन जाए. దీని నుండి స్వయం అయితే లైట్లో ఉంటారు, ఇతరులకి కూడా లైట్ హౌస్గా తయారవుతారు. ఈరోజు స్లోగన్, स्व पुरुषार्थ में तीव्र बनो तो आपके वाइब्रेशन से दूसरों की माया सहज भाग जाए. స్వ పురుషార్థంలో తీవ్రంగా కాండి, మీ ఒక వైబ్రేషన్ ద్వారా ఇతరుల ఒక మాయా కూడా సహజంగా పరిగెత్తిపోతుంది. ఓం శాంతి.